పేరేం చెప్పావు? తల్లి పేరే చెప్పాను. నా కొడుకు భార్యనని నీ పేరు చెప్పడం ఏంటే? చెప్పాను. ఏ తప్ప? ఏంటి కస్తూరి ఇదంతా? నువ్వు నా భార్య ఏంటి? మనం ఏమైనా పెళ్లి చేసుకున్నావా? తాళి కట్టకపోవచ్చు కానీ భార్యని. అదే ఎలా? గుర్తులేదా? ఏది? మన మధ్య జరిగింది. ఏంటి అందరూ డ్రింక్ చేస్తుంటే మీరు కూల్ డ్రింకే తాగుతున్నారు? నాకు అలవాట్లేదు. ఇప్పుడేనా ఎప్పుడూనా? ఎప్పుడూనా అంటే అప్పుడప్పుడు. పార్టీకి వచ్చి కూడా డ్రింక్ చేయడం లేదంటే గ్రేట్. పార్టీకి వచ్చి కూల్ డ్రింక్ తాగుతున్నావేంట్రా? రే ఏదైనా డ్రింకే కదరా. అబ్బచ్చా అదేం కుదరదు. మాతో పాటు నువ్వు డ్రింక్ చేయాల్సిందే. వద్దురా, నన్ను వదిలే. వద్దంటే నువ్వు గుడ్ బై, మేము బ్యాడ్ బాయ్స్ మా? అలా అని అన్నానా? అప్పుడు పెగ్గేయి. రే వద్దురా. కుదరదు, తాగాల్సిందే. అబ్బా వాడు వద్దని చెప్తున్నాడు కదా. వాడు అలాగే అంటాడు. రే నువ్వు తాగుతున్నావా లేదా? ఓకే 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 సర్లే పదరా. సంజయ్ సంజయ్ ఇక చాలు. మందులో జాయిన్ అయ్యాక మధ్యలో డ్రాప్ అవ్వకూడదు. తాగు. బాయ్ సంజయ్. బాయ్. బాయ్ బాయ్ బాయ్. బాయ్ సంజయ్. బాయ్ సంజయ్. థ్యాంక్ యూ. బాయ్ సంజయ్. బాయ్ సంజయ్. బాయ్. బాయ్ సంజయ్. బాయ్ సంజయ్. బాయ్. సంజయ్ అందరూ వెళ్ళిపోయారు. ఇక వెళ్దామా?
కంట్రోల్. స్లో స్లో స్లో. ఓకే జాగ్రత్త. ఓకే. సరే పడుకో సంజయ్, రెస్ట్ తీసుకో. అయ్యో జాగ్రత్త. బాయ్. బాయ్. ఇప్పుడు చెప్పండి, సంజయ్ పేరు పక్కన నా పేరు చెప్పడం తప్ప? పార్టీ జరిగిన మాట నిజమే గాని ఇదంతా మత్తులో నువ్వేం చేస్తున్నావో నీకే తెలియని స్థితిలో నువ్వున్నావు. ఇదంతా నీకు గుర్తుండకపోవచ్చులే. లేదు, ఇదేదో అబద్ధం చెప్తోంది. నా కొడుకు అలాంటి వాడు కాదు. ఒక ఆడపిల్ల సిగ్గు విడిచి నాకు అలా అన్యాయం జరిగింది అంటుంటే వాడు అలాంటి వాడు కాదు అంటే వెంటొదనా? నాకు దీని మాటలు నమ్మబుద్ధి కావటం లేదు రేఖ. నేను నమ్ముతున్నాను. ఆ రోజు సంధ్య విషయంలో సంజయ్ చేసిందేంటి? అలాంటి వాడు ఈ రోజు పని చేయలేదు అన్న నమ్మకం ఏంటి? వాడు మారాడు రేఖ. మారటానికి అదేమీ అలవాటు కాదు, బలహీనత. అమ్మాయిలతో వాడి ఇష్టం వచ్చినట్టు తిరగడం వాడి బలహీనత. ఆ బలహీనత ఆ రోజు సంజయ్ జీవితాన్ని అలా మార్చింది. మర్చిపోయావద్దునా? అత్తయ్య, నిజంగా నాకు అది గుర్తులేదు. ఒకవేళ నేను అలా చేసుంటే ఆ రోజే నాతో చెప్పకుండా కస్తూరి ఇప్పటివరకు ఎందుకు ఆగింది? చెప్పమను రేఖ. సంజయ్ అడుగుతున్న ప్రశ్నకి కస్తూర్ని సమాధానం చెప్పమను. ఆ రోజే నేను చెప్పడానికి ఏమని చెప్పమంటారు? ఆ షాకులోంచి నేను కోలుకోవటానికి చాలా టైం పట్టింది. కోలుకున్నాక సంజయ్కి పెళ్ళిందని, ఒక బిడ్డ కూడా ఉందన్న విషయం తెలిసింది. ఆ విషయం తెలిసాక ఇంక జరిగింది ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. ఈలోగా జరిగింది తెలిసింది. ఇప్పుడు కూడా నేను రాకపోతే ఇంకెప్పటికీ రాలేనని అర్థమైంది. అందుకే వచ్చాను. జరిగింది జరిగినట్టు మీతో చెప్పాను. పెద్దవాళ్ళు, నాకు న్యాయం చేయాల్సింది మీరే. నీకు న్యాయం నేను చేస్తాను. రేఖ, ఏం న్యాయం చేస్తావు? అది చెప్పేది నిజమో అబద్ధమో తెలియకుండా దాన్ని వెనకేసుకొస్తావేంటి? ప్రాణం పోయిన ఏ ఆడపిల్ల తన శీలం మీద నింద వేసుకోదు. ఆ అమ్మాయి అంత ఖచ్చితంగా చెప్తుందంటే తనకి న్యాయం చెయ్యాలి. న్యాయ అన్యాయాల గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందు దీని ఇంట్లో నుంచి బయటకు పోమను. అత్తే, నేను ఎక్కడికి వెళ్ళను? ఏట్లోకి పోవే, నాకెందుకు? అదే న్యాయం వదినా. తప్పు సంజయ్ చేస్తే శిక్ష ఈ అమ్మాయికి వేస్తావా? సంజయ్ వల్ల ఈ అమ్మాయికి అన్యాయం జరగకూడదు. తను ఈ ఇంట్లోనే ఉండాలి. అంటే ఈ ఇంటి కోడలు చేసుకోమంటావా? చేసుకోవాలి. మరి ఈ అమ్మాయి బ్రతికేం కావాలి? నా ఇంటి కోడలంటే శిరీషే. మర్డర్లు చేసింది నీ ఇంటి కోడలు కావచ్చు, కానీ నీ కొడుకు వల్ల అన్యాయం జరిగిన ఆడపిల్లని మాత్రం కోడలిగా రానివ్వవా? అన్నయ్య, మీరేం మాట్లాడరేంటి? ముందు దీన్ని బయట పంపించండి. ఏం మాట్లాడమంటావమ్మా?
జరిగిందంతా కస్తూరి చెప్పింది. అందులో నిజం ఉందని వాడు అంటున్నాడు. కానీ అసలు తప్పు జరిగిందో లేదో వాళ్ళిద్దరికీ తెలియాలి. చూడమ్మా స్నేహ, నిజమేంటో తెలుసుకోకుండా మనం ఎవరిని ఏమీ అనలేం. అలాగని ఇప్పుడు కస్తూరిని ఇంట్లోంచి బయటికి పంపిస్తే మన ఇంటి పరువుని మన చేతులతో మనమే వీధులకు నెట్టిన వాళ్ళం అవుతాం. అందుకని కొద్ది రోజులు ఓపిక పట్టు. సమస్య మన మధ్య ఉంది కాబట్టి దీనికి పరిష్కారం ఆలోచిద్దాం. స్నేహ, మనలో మన గొడవలొద్దు. ఇప్పుడు ఈ అమ్మాయిని ఇంట్లోంచి బయటికి పంపించేస్తే మన కుటుంబ విషయం బయట నలుగురికి తెలుస్తుంది. అది కరెక్టా? మన ఇంటి సమస్యని మనమే పరిష్కరించుకుందాం. అన్నయ్య, ప్లీజ్, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో ప్లీజ్. కస్తూరి, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. అమ్మగారు కనిపించట్లేదేటి? ఏమ్మా, మా అమ్మగారు ఏమైనా కనిపించినారా? ఏటమ్మా, ఎటు వెళ్ళిపోయినారు? మీకోసం ఎత్తుతున్నాను నేను. ఏటమ్మా అలాగే ఉన్నారేటి? నా పాటికి నేను వస్తూ ఉంటే ఆ రౌడీది నా చెయ్యి పట్టుకుని గోడచాటుకు లాగింది. ఆడదాన్ని చెయ్యట్టుకొని ఆడదే లాగడం ఏంటబ్బు గారు? చూడ్డానికి ఆడదానిలా ఉంది గాని ఆ పట్టు ఆడదాని పట్టు కాదు, మగాడు పట్టుకున్నట్టే ఉంది. తమరు పొరపాటు పడుతున్నారేమో అమ్మగారు. లేదే, ఆ పట్టు మగాడి పట్టే. చూడు చెయ్యలా కందిందో. నిజమేనమ్మగారు, అది ఆడది కదా. మగ పట్టు ఎట్ట పట్టిందబ్బా? అదే నాకు అర్థం కావడం లేదు.
కబడ్డీ 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 మేడం మేడం ఏంటి బ్యారక్ నెంబర్ 4 లో కొత్తగా వచ్చిన లేడీ కాదు, వాడు మగాడు మేడం. ఆడదాని వేషంలో మన జైలుకు వచ్చినట్టున్నాడు. ఏయ్ కలేమన్నా కన్నావా? లేడీస్ జైల్లోకి మగాడెలా వస్తాడు? లేదు మేడం, వాడు మగాడే. మగాడని నువ్వెలా చెప్తావు? కబడ్డీ ఆడుతుంటే వాడి దగ్గర ఇదిగోండి ఇది దొరికింది. మగాళ్ళు మాత్రమే వేసుకునే ఈ యజ్ఞోపవీతం ఆడదైన తన దగ్గర ఎందుకుంటుంది? ఖచ్చితంగా తన ఆడది కాదు, ఏదో ప్లాన్ తోనే ఈ జైల్లోకి ఆడవేషంలో వచ్చాడు. జైల్లోకి వచ్చినప్పుడు అందరినీ చెక్ చేసినట్టే తనని చెక్ చేశాం. తను లేడీనే. మరి యజ్ఞోపవీతం తన దగ్గర ఎందుకుంటుంది? నా మాట వినండి మేడం, ఈ జైల్లో ఏదో జరుగుతుంది. మీరు అశ్రద్ధ చేస్తే ఎవరో ఒకరికి ప్రమాదం తప్పదు. అర్జెంటుగా దీని అనుమానాన్ని తీర్చాలి, లేదంటే ప్లాన్ని ఇదే చెడగొట్టేలా ఉంది. సరే, నీ అనుమానం నేనెందుకు కాదనాలి? అది లైవ్. పద వెళ్ళి చూద్దాం. ఏయ్ నువ్వెక్కడికి? నేను కనుక్కుంటానన్నానుగా, వెళ్ళమంటున్నానుగా, వెళ్ళు. ఏం చెప్పాను? ఏం చేస్తున్నారో నువ్వు? నేనేం చేశాను? ఆడాలతో కబడ్డీ ఆడడానికి వచ్చావా నువ్వు? వాళ్ళతో ఆటలేంట్రా? మగాళ్ళతో ఆడితే మజా ఉంటుందని అందుకే సరదాగా ఆడాను. రే నీ సరదా నా కొంప ముంచేలా ఉంది. అవతల దానికి నువ్వు మగాడు అని అనుమానం వచ్చింది. ఎలా? ఇలా రేపే మినిస్టర్ ప్రోగ్రామ్. ఈ లోపు నువ్వు దొరికిపోతే ప్లాన్ అంతా సర్వనాశనం అవుద్ది. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మేనేజ్ చేయలేకపోతే ఎలా? ఏంట్రా మేనేజ్ చేసేది? జాగ్రత్తగా ఉండాలని నీకు తెలీదా? ఈసారికి ఎలాగోలా మేనేజ్ చేయండి. తప్పుద్దా, రేపటి వరకు కాస్త జాగ్రత్తగా ఉండు. మేడం, మినిస్టర్ ప్రోగ్రాం రేపేగా,
రాత్రికి నన్ను బయటకు పంపించే ఏర్పాట్లు చేయండి. నా ఏర్పాట్లు నేను చేసుకోవాలిగా. రాత్రికి రెడీగా ఉండు. అలాగే మేడం.